ఎవరో అడిగిరు కదా ఆటోలు తిరుగుతున్నాయంటే ఆటోలు క్యాబ్ల సమ్మెను విరమించారు. సర్కారుతో సంఘాల నేతల చర్చలు సఫలమైనవి. కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. 12,000 ఆర్థిక సహాయంపై సానుకూల నిర్ణయం తీసుకుంటాం. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న మాట్లాడినట్టున్నాడు కదా పొన్నం. ఆటో కార్మిక సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమైనవి. తమ డిమాండ్లపైన సర్కార్ సానుకూలంగా ఉండడంతో ఆటో క్యాబ్ల కార్మికులు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఆటో కార్మిక సంఘాలు నిరవధిక బంద్ విరమించుకోవాలన్న ప్రభుత్వం విజ్ఞప్తికి స్పందించి సమ్మె విరమించినట్లు ఆదివారం రాత్రి అంటే నిన్న రాత్రి అధికారికంగా వెల్లడించారు. దాంతో ఆటో కార్మిక సంఘాలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదని, అది కేవలం దుష్ప్రచారమే అని సర్కారు వెల్లడించింది. సో మెయిన్ డిమాండ్ ఇది. ఎందుకంటే వాళ్ళ పొట్టగొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఉచిత బస్సు ద్వారా ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు కొని ఆర్టీసీనే ఆటోలు నడిపించే కార్యక్రమం చేపట్టితే మరి మేము ఎక్కడ పోవాలని కార్మికులంతా ఆందోళనకు దిగిరు. నిన్న ఒక క్లారిటీ ఇచ్చిండు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఆర్టీసీ పక్షాన్ని ఈవీ ఆటోలు కొనట్లేదు అని. ఇది ఒక విజయం. ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంగీకరించింది. ఈ అంశంపై విధి విధానాలకు సెప్టెంబర్ 1వ తేదీన కార్మిక శాఖ, రవాణా శాఖలు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఆటో ఛార్జీలు ఎంత మేర పెంచాలి అన్న దానిపై తగిన నివేదిక తీసుకొని సంబంధిత జీవో విడుదల చేయడానికి సర్కార్ అంగీకరించింది. ఓలా, ఉబర్ మాదిరి ప్రభుత్వం తరపున ఒక యాప్ రూపొందించాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఐటీ శాఖ నుంచి యాప్ ప్రారంభించేందుకు తగిన ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలకు సంబంధించి ర్యాపిడో, ఓలా, ఉబర్ నడిపే వాటికి ఎల్లో ప్లేట్ ఉన్న వాటికి మాత్రమే ప్రయాణికులను తరలింపు పైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్థిక సహాయం 12,000 అంశంపై రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటాం. ఇంకా సానుకూల నిర్ణయం తీసుకుంటాం ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళకి ఇచ్చిన హామీనే కదా. వాళ్ళు ఇప్పటికీ ఆ ఫ్రీ బస్సు వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఇస్తామన్న ఆ సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం ఎందుకు చేయరు? సరే 12,000 అయితే లేదు, ఇంత ఇస్తాం, తర్వాత దీన్ని పెంచుకుంటూ వెళ్తామని చెప్పొచ్చు కదా. ఏదో ఒకటి ఫస్ట్ వాళ్ళకి ఆ ఉపశమనం కలిగించే ప్రయత్నం ఎందుకు చేయట్లే? మీరు ఇచ్చిన హామీనే కదా. ఇంకా డిస్కషన్స్ ఏంది ఇందులో? హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో పాత డీజిల్, పెట్రోల్ ఆటోలు రెట్రోఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడానికి 1,50,000 ప్రభుత్వ సహాయం అందిస్తున్నది. కొత్తగా ఆటోలు కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది. హైదరాబాద్లో కాలుష్యం తగ్గించడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి ఆటోలను ఈవీ ఆటోలుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆటో కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నిన్న ఆయన ఈ వీడియో రిలీజ్ చేసిండు. ఆటో కార్మికులకు సంబంధించిన తెలంగాణ ఆటో కార్మికులకు సంబంధించి చాలా కాలంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటిని గతంలో కూడా పరిష్కరిస్తామని చెప్పి దాని తదుపరి పని ఒత్తిళ్ల వల్ల మేము మళ్ళీ సమన్వయం కాకుండా పరిష్కారం కాలేదు. కానీ ఈరోజు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గారి నాయకత్వంలో మా అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు ఆటో కార్మికులతోటి చర్చలు జరిపిన సందర్భంగా ఈ సమ్మెను నివారించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక అపోహ తెలంగాణ ఆటో కార్మికులు యజమానుల మధ్యలో ఇబ్బంది కలిగింది. ఆర్టీసీ ఈవీ ఆటోలు కొంటుందనే ఒక దుష్ప్రచారం జరిగింది. అది అవాస్తవం. ఎక్కడ కూడా అటువంటి చర్చ కూడా జరగలేదు. మేము లాస్ట్ మైల్ కనెక్టివిటీ కావాలంటున్నాం తప్ప ఆటోలు ఆర్టీసీ ఎప్పుడు కొనుగోలు చేసే ప్రస్తావన రాదు అనేటువంటి మాటలు మనవి చేసినాం. దాంతోపాటుగా ఈరోజు 2012లో పెంచినటువంటి మీటర్ ఛార్జీలను పెంచాలని చెప్పినారు. ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా అగ్రి అయింది. అందుకు సంబంధించి వాళ్ళతోటి డిపార్ట్మెంట్ పరంగా చర్చలు చేసి త్వరలోనే అందుకు సంబంధించినటువంటి అధికారిక జీవోలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు హైదరాబాద్లో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి సంబంధించి కార్మిక శాఖతోటి దాని కొత్త సెస్ రూపంలో దానికి సంబంధించిన కొత్త రవాణా శాఖ, కార్మిక శాఖ కలిపి శాసనసభలో కొంత దానికి సంబంధించినటువంటి సవరణలు చేయాల్సినటువంటి దృష్ట్యా దాన్ని కూడా చేస్తామని ప్రభుత్వం తరఫున అంగీకరిస్తా ఉన్నాం. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కూడా ఆటో కార్మికులందరికీ శుభ సందర్భంలో తెలియజేస్తాను. అదిగాక హైదరాబాద్లో మరి రెట్రోఫిట్ కానీ కొత్తగా ఈవీ ఆటోలు కొనుక్కునే వాళ్ళకు 1,50,000 రూపాయల సబ్సిడీని ఇచ్చేటువంటి దాన్ని కూడా
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దాంతో పాటుగా మరి ఒక యాప్ ఉండాలి, ఏదైతే ఓలా ఊబర్ లాగా ప్రభుత్వ యాప్ ఉండాలన్నారు. దానికి సంబంధించి ఐటీ శాఖతో సంప్రదింపు చేసి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఒక మరి యాప్ తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా అగ్రిగేట్ సంబంధించిన పాలసీ కావచ్చు, ఇతరత్ర అన్ని సానుకూలంగా చేస్తూ వాళ్ళు 12,000 రూపాయలకు సంబంధించిన అంశం కూడా ప్రభుత్వం పెద్దలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులతో చర్చ చేసి ఆ అంశానికి సంబంధించి కూడా వాళ్లకు వీలైనంత తొందరలో మరి ఒక సానుకూలంగా స్పందించే విధంగా తీసుకుంటామనే మాట ప్రకారంగా జాయింట్ యాక్షన్ కమిటీ మీద వచ్చినటువంటి సంఘ ప్రతినిధులందరూ మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తదితర అధికారులతో జరిపిన చర్చల్లో సమ్మెను ఉపసంహరిస్తామనే ప్రకటన చేసిన సందర్భంగా వారికి అభినందనలు. తప్పకుండా నేను రవాణా శాఖ తరఫుగా ఇంత ముందుగా ఆర్టీసీ కార్మికులకు ఏ విధంగా హామీలు ఇచ్చి అమలు చేస్తానో ఆటో కార్మికులకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా తెలంగాణ బిడ్డలుగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడింది. అవును, నిజమే కదా. ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో లాగా ప్రభుత్వమే కొన్ని యాప్స్ అంటే ఒక యాప్ పెట్టి దాని ద్వారా అందరికీ అవకాశం ఎందుకు కల్పించదు? కల్పించవచ్చు కదా. ఆ వ్యవస్థని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కొంత బడ్జెట్ని కేటాయించి అవసరమైతే అదే ప్రజల దగ్గర నుంచి ఆ ఛార్జీలు వసూలు చేసే దాంట్లో ఎట్లాగో ప్రభుత్వం అంటే ప్రజలదే కాబట్టి లాభాలేమీ ఆశించకుండా ఉద్యోగుల జీతాల వరకు ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ అమౌంట్ లాగా కొంత బడ్జెట్ని దాన్ని కేటాయించి దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్తో కార్పొరేషన్ లాగా ఒకటి ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఆటో కార్మికులకి ఆ ప్రైవేట్ వాడు 25 to 30% కమిషన్ లాగుతున్నాడు. ఆ కమిషన్ డైరెక్ట్గా వాళ్ళకే వస్తే వాళ్ళు ఇంకా చాలా అద్భుతంగా బతకగలుగుతారు కదా. ఇప్పుడు ప్రయాణికుల మీద కూడా ఎవరైతే ఆటోలు, క్యాబులు బుక్ చేసుకుని వెళ్తున్న వాళ్ళకు కూడా ఇంత భారం పడదు కదా. అప్పుడు ఈ ఓలాలు, ఊబర్లు, ర్యాపిడోలు మొత్తం మూసుకొని అవతలకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయవు? ఇదేమైనా పెద్ద రాకెట్ సైన్సా? పోనీ చేయకూడదా? ఈజీగా చేయొచ్చు. మరి ఆ ఆలోచన ఎందుకు చేయదు? ఇప్పటికి ఐటీ శాఖతో మాట్లాడతాం, కూర్చుంటాం, చర్చలు. ఇది మీకు స్వతహాగా రావాలి. ఇది చేయడానికి ఆలోచన రావాలి. చేయరు. ఎందుకంటే వీళ్ళంతా పెట్టుబడిదారులు, కార్పొరేట్లు. రూల్ చేసేదంతా వాళ్ళే కదండి. ఇవాళ అవసరమైతే వానికి ఇంకా ఫ్యూచర్ సిటీలో వానికి ఇంకో 20 ఎకరాలు ఇచ్చి పెట్టుకోరా, ఇంకా పెద్ద ఆఫీస్ పెట్టుకో అని చెప్తారు. సోయిన్నోడు ఎవడన్నా ముఖ్యమంత్రిగా, మంత్రులుగా వీళ్ళందరూ ఉంటే కొత్త ఆలోచన వస్తుంది. ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన రావాలి. ఆలోచన లేనప్పుడు ఇట్లనే ఉంటుంది.